సిరిసిల్ల గంభీరావుపేట మండలం నార్మాల క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నార్మాల వాగులో కంపపూడి నాగయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. బర్లను మేపేందుకు వాగు సమీపానికి వెళ్లిన సమయంలో అతను అకస్మాత్తుగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలాపేట గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడేందుకు పోల్స్ నిలబెడుతున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ లైన్కు తగలడంతో 6 యువకులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఆ ప్రమాదంలో ఏడాద చరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా వల్లూరు నాగేష్, మగిడి నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ప్రాథమికంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం కాకినాడకు రెఫర్ చేశారు. మరో 3 యువతులు విష్ణు, రాజు, తేజ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మాకు ఫోన్ రాబడి ఇక్కడ రాబడికి అలాగైపోయింది బాబు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు బాబు. వెళ్తే మేము వెళ్ళమ్మా అక్కడ అసలు ఏం పని చేస్తున్నారో కూడా మాకు తెలియదు బాబు. చనిపోయాడండి బాబు. పెద్దమ్మనే అమ్మా, చెల్లెల కొడుకమ్మా, నా కొడుకేనమ్మా, అమ్మా పెద్ద కొడుకమ్మా, పెద్ద కొడుకమ్మా. కరెంట్ షాక్ కొట్టిందండి మాకు ఫోన్ రాబడి ఇక్కడ రాబడికి అలాగైపోయింది బాబు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా ఒక 5 గంటల పోల్ పైకి నిలబెడుతుంటాయి. ఎలక్ట్రికల్ షాక్ తగిలేసి పైన పీకిలన్నా అంతే. మేము ఎవరు ఊహించలేదని ఎంత బాధ. మా మాట్లాడికి ఒక్కడే దేవుని పరిచర్యలో సహకరించింది ఆడు ఒక్కడే. ఎవరు చేస్తారు? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తాంటాపల్లి గ్రామానికి చెందిన బొమ్మాలి పద్మ అనే గర్భిణి మృతి చెందింది. ఆసుపత్రిలో చేరిన ఆమెను గైనకాలజీ వైద్యురాలు తన పర్యవేక్షణలో తీసుకున్నప్పటికీ సమయానికి రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చికిత్సలో జాప్యం వల్లే పద్మ ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టగా బాధ్యులైన వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాధానం చెప్తా ఏంటో నిర్లక్ష్యమైన వైద్యులు ఇప్పుడేమి డాక్టర్ ఉన్నారు, చూసారు. ఒక మిండు పేరు పోయింది. ఈ రోజు ఎవరు పోయింది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, బ్రహ్మం పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ డాక్టర్ నిర్లక్ష్య వైఖరి ఒక నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అయితే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం సంపటాపల్లి గ్రామానికి చెందినటువంటి
ఒక వివాహిత పద్మ అనే మహిళ మూడో కాన్పు కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది. అయితే జాయిన్ అయిన సమయానికి ఆవిడకి పురిటి నొప్పులు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గైనిక్ అయితే మాత్రం కుటుంబ సభ్యులు వెళ్లి పరిస్థితిని వివరించినటువంటి పరిస్థితి ఉంది. వివరించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గైనిక్ వైద్యురాలు పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యం వహించడంతో ఆమె మృతి చెందింది. అయితే ఈ మృతికి కారణం కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనిక్ వైద్యురాల ప్రధాన కారణం అంటూ కూడా మృతి పద్మ బంధువులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా పాలకొండ మండలంలో ఉన్నటువంటి సంపటాపల్లి గ్రామానికి చెందినటువంటి పద్మ మూడో కాన్పు నిమిత్తం అయితే మాత్రం పాలకొండ ఏరియా ఆసుపత్రికి ఈరోజు ఉదయం తీసుకురావడం జరిగింది. తీసుకువచ్చిన సమయానికి ఆవిడ పరిస్థితి కాస్త విషమంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం హుటాహుటిన కూడా ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి గైనిక్ వైద్యులకు చూపించడం జరిగింది. ఆవిడ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే పద్మ మృతి చెందిందంటూ కూడా బంధువులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు మృతురాలు పద్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ పరిస్థితి క్షణానికి కూడా విస్మరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పద్మ కేవలం హాస్పిటల్లో మొబైల్ చూస్తూ టైం పాస్ చేస్తున్నారే తప్ప తన మాత్రం ఏమాత్రం కూడా వైద్యం చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే పద్మ మృతి చెందిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పద్మ మృతి చెందింది అనే విషయం ఒకసారిగా కూడా బంధువులకు తెలియడంతో ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున కూడా మృతదేహంతోనే నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలి, నిర్లక్ష్యం వహించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా బంధువులంతా కూడా ఆసుపత్రి అయితే ఆందోళన చేయడంతో ఒకసారిగా కూడా ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిందనే కాకుండా గతంలో కూడా అనేక ఘటనలకు కూడా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా మృతులు చెందుతున్నారని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిందిగా కూడా గతంలో కూడా అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది తీరు మారకపోవడంతో మరోసారి పద్మ అనే వివాహిత మృతి చెందిందని కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైద్యురాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్లక్ష్య వైఖరి వల్ల మృతి చెందింది కాబట్టి వైద్యురాలపై కేసు నమోదు చేయాలంటూ కూడా ఆ బంధువులు హాస్పిటల్ ఏదైతే ఆందోళన కూడా కొనసాగించిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం సర్ది చెప్పే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హాస్పిటల్ నిర్లక్ష్యం వహించిన వైద్యులపై అయితే మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేయాలంటూ కూడా అక్కడ వాళ్ళంతా ఆ మృతదేహాన్ని పెట్టుకొని కూర్చొని ఆందోళన చేయడంతో అక్కడ పరిస్థితి అంతా కూడా గందరగోళంగా మారిందని చెప్పవచ్చు బ్రహ్మ. అయితే శ్రవణ్, వైద్యురాలి వాదన ఎలా ఉంది శ్రవణ్? వైద్యులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తను ఎవరైతే పేషెంట్ పద్మ ఉందో పేషెంట్ ని పరిశీలించిన అనంతరం మాత్రమే కొంత సమయం పడుతుందంటూ కూడా నేను బంధువులకు చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరం కూడా ఆవిడ పరిస్థితి విస్మరించినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా నాకు మిగతా ఆ కేసులు చాలా ఉన్నాయి, ఆ గైనిక్ వార్డులో ఉన్నటువంటి మిగతా కేసుల పర్యవేక్షణలో నేను ఉన్నటువంటి సమయంలో ఆవిడ పరిస్థితి విస్మరించింది. అయితే నేను వచ్చేసరికి ఆవిడ తాలూకా పరిస్థితి పూర్తి స్థాయిలో విస్మరించడంతో చేయిజారిపోయి ఆవిడ మృతి చెందింది అని ఆవిడ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా బంధువులు అయితే మాత్రం ఆవిడ పూర్తి స్థాయిలో కూడా అలాంటి వైద్యం చేయాలంటే మేము పదే చెప్పినప్పుడు కూడా ఆవిడ సెల్ ఫోన్ లో తమ యొక్క కార్యాచరణ చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పేషెంట్ పరిస్థితి విస్మరించిందని మేము సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఆవిడ పూర్తి కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ కూడా బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరి వాదన ఏ విధంగా ఉన్నప్పుడు కూడా ఒక నిండు ప్రాణం వైద్యులు నిర్లక్ష్యానికి బలైందంటూ అయితే మాత్రం ఆ ప్రాంతంలో వీళ్ళు బంధువులంతా కూడా ఆందోళనకు అయితే మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే అడవుల్లో మాత్రం కాల్పుల మోత మోగింది. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతుంది. గడ్చిరోలి నాగరాయణపూర్ సరిహద్దుల్లో కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సిఆర్ఎస్ఎఫ్ C-60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 3 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఒక SLR రైఫిల్ నుండి 2 ఇన్సాల్స్ రైఫిళ్లు 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఈ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతామని పేర్కొంటున్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే అడవుల్లో మాత్రం కాల్పుల మోత మోగింది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మహారాష్ట్ర గాడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. గాడ్చిరోలి నారాయణపూర్ సరిహద్దుల్లోని కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సిఆర్ఎస్ఎఫ్ C60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో 3 మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి 1 SLR రైఫిల్, 2 ఎన్సాల్స్ రైఫిల్స్, 303 రైఫిల్ 1 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఈ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో 22 అడుగుల కొబ్బరికాయల గణనాథుని ఆకర్షణీయంగా నిలిచాడు. నాగన్నగుంట వీధిలోని బ్రహ్మంగారి గుడి వద్ద 6 రోజులుగా 1600 టెంకాయలతో కొబ్బరికాయల గణపతిని చీరాల వాసులు అలంకరించారు. పర్యటన వాసానికి హానికరం కాకుండా కొబ్బరికాయలతో ఈ గణనాథుని నిర్మించినట్లు వాసులు తెలిపారు. సత్తెనపల్లి కొబ్బరికాయలతో అలంకరించడం 3వసారని వెల్లడించారు. ఆ రోజుల్లో తాము పడిన కష్టాన్ని ప్రతిఫలింకంగా సత్తెనపల్లి చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ గణనాథుని చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని నాగన్నగుంట స్థానికులు వివరించారు. 9వ రోజు ఈ కొబ్బరికాయల గణనాథునికి చందాలు అందజేసి వారికి కొబ్బరికాయలు ఇస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.